బాలమురళీకృష్ణ గారు బహుశా నాకు గుర్తుంటే ఈ విశాఖపట్నంలోనే ఒకానొకప్పుడు బాధపడ్డారు. నేను ఈ ఆంధ్రదేశంలో ఎన్నో కచేరీలు చేశాను, ఈ రాష్ట్రంలోనే పుట్టాను, అంతర్జాతీయ గుర్తింపు పొందాను. ఇప్పటికీ నేను విదేశాలకు వెళ్ళి ఎక్కడైనా కచేరీ చేస్తే నా కచేరీ గురించి, నా కచేరీలో ఉన్న మెళకువల గురించి ఫస్ట్ పేజీలో కవర్ చేస్తాయి పేపర్లు. ఈ రాష్ట్రంలో ఏ రీజనల్ డైలీ కూడా నేను అద్భుతంగా చేసినటువంటి, సొంతంగా నిర్మించినటువంటి రాగాల మీద కానీ, నేను చేసిన కచేరీల మీద కానీ ఒక్క ఆర్టికల్ ఫస్ట్ పేజీలో వేసిన పేపర్ లేదని చెప్పారు. చచ్చిపోయే పర్యంతము మొదటి పేజీలో ఏమీ ఉండదు, వాడు చచ్చిపోయిన తర్వాతే రాస్తారు. ఇవాళ మీ దురదృష్టం ఎలా ఉంది అంటే, ఏ పేపర్లోనూ కూడా మీకు పనికొచ్చేటటువంటి విషయాల్ని, మీకు పనికొచ్చే విషయములను మాట్లాడినటువంటి ప్రసంగం యొక్క పూర్తి పాఠాన్ని ప్రచురించేటటువంటి న్యూస్ పేపర్ లేదు. పనికిమాలిన వాడు మాట్లాడిన పనికిమాలిన మాటలన్నీ, అది కూడా మీ రక్తం ఉడికిపోయేటట్టు, మీ రక్తనాళాలు చిట్లిపోయేటట్టు, రాకూడని పోలీసులు కాలేజీల క్యాంపస్లకు వచ్చేటట్టు మాట్లాడగలిగిన వాళ్ళు ఎక్కువ మంది. దానివల్ల పాడైపోయేది ఎవరు? ఉడుకునెత్తురు మీది. మీ భవిష్యత్తు, మీకు ఆరోగ్యవంతమైన భయాన్ని ఉంచడం ఎవరూ చెప్పరు. ఒక సినిమాకి ఇవాళ ఆ లక్షణం లేదు. నేను ప్రేమించాను పిల్లని, నా ఇష్టం, ఓ వయసు వచ్చాక మా నాన్నకి నేను చెప్పేది ఏమిటి అని నేర్పినవాడే తప్ప, నీ తండ్రి నీకు జీవితాంతం మంచి చెప్పగలడు, నీ తండ్రిని గౌరవించడం నువ్వు నేర్చుకోవాలని చెప్పినవాడు మీకు ఏ సినిమాలో కనపడ్డావు, ఏ టీవీ సీరియల్లో ఉండదు, ఏ మాటలు రచించినటువంటి రచయిత మంచి మాటలు వ్రాయుడు. అంత భయంకరమైనటువంటి ధోరణి సమాజం అంతా నిండిపోయింది. మీరు ఈ విషయం చెయ్యకండి, మీరు దీని జోలికి వెళ్ళకండి, ఇది చాలా భయంకరమైంది సుమా, మీరు పాడైపోతారు, మీకు ఎప్పుడూ ఈ భయం ఉండాలి అని చెప్పేవాడు, అని చూపించేవాడు, అని చదవగలిగినది మీకు లేదు. నేను ఇవాళ మీతో ఒక యథార్థం చెప్తున్నా. నాతో మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, ఆయన అన్నాడు, ఏ కారణం చేతనైనా నేను రైల్లో ఊరు వచ్చేటప్పటికి నా ఊరు 6:30 7 అయిపోతే, కోటేశ్వరరావు గారు నేను న్యూస్ బులెటిన్ కానీ పేపర్ కానీ చదవకుండా సంధ్యావందనం చేస్తానన్నాడు. నేనన్నా ఎందుకు అలాగా అన్నాను. ఒకవేళ పేపర్ అక్కడ ఉంటే తీసి చదవను, చూడకుండా వెళ్ళిపోతాను, వచ్చి చూస్తాను, పూజ చేసుకొచ్చి అన్నాడు. ఎందుకు అన్నాను నేను. నాకు పూజలో మనసు నిలబడదు, అంత ఆందోళన కలిగించేటట్టుగా ఉంటాయి ఏ విషయం ఏమైనా సరే. మా చిన్నతనంలో ఇలా లేదు. రక్తపు ముద్దలు, భయంకరమైన విషయాల్ని రిపీటెడ్గా చూపించడం. ఎవరో ఒకరిని కత్తితో పొడిస్తే దాన్ని స్లో మోషన్లో అనేక పర్యాయాలు చూపించడం. ఎక్కడో ఎవడో ఒకడు ఉన్మాదంతో ప్రవర్తిస్తే దాన్నే పదే 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 చూపించడం. ఆఫ్టర్ ఆల్ మీరు పిల్లలు, మీకో మనసు ఉంది, దాని మీద దాని ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం కొన్ని గంటలు ఉండొచ్చు, కొన్ని రోజులు ఉండొచ్చు, మీ జీవిత పర్యంతం ఉండొచ్చు. మీరు ఏమైపోతారన్న దాని గురించి ఆలోచించగలిగిన పరిణతి ఇవాళ లేదు. ఆరోగ్యవంతమైన భయము, దీని గురించి ఒక మాట చెప్పేటటువంటి వాడు ఎక్కడా లేడు. ఈ పరిస్థితిలో సంస్కారము అనేటటువంటి మాట ఏ కారణం చేత చేరుతుంది ఈ వ్యక్తి జీవితంలోకి? అసలు చేరేటటువంటి అవకాశం ఉండదు. లేనప్పుడు ఎటువంటి పనైనా సరే, ఎంత చెయ్యకూడని పనైనా సరే చేసేయడానికి సిద్ధపడిపోతున్నారు. పైగా దీనంతటికీ కూడా విశేషంగా ఏది చెప్తున్నారు? నిర్భయత్వం. మీరు ఏ భయం లేకుండా ఉండాలి. అసలు మనిషికి భయం అన్నది ఉండకూడదు. ఏది చేయడానికైనా తెగింపున్నవాడే అంటున్నారు. తెంపరితనానికి, తెగింపుకి మారు పేరు ఉల్లంఘనము. మీరు మంచి మాటని విడిచిపెట్టి ప్రవర్తించడమే ఉల్లంఘనం. ఇప్పుడు ఒక సిటిజన్కి, ఒక చట్టానికి నేను లోబడి ఉండాలనేటటువంటి భయం ఉండాలి. ఉంటేనే క్రైమ్ రేట్ ఉండదు, సంస్కారం ఉంటుంది సమాజంలో. ఒక వక్తకి నేను మాట్లాడేటప్పుడు అవతల వారికి ప్రయోజనం ఇవ్వని మాట నేను మాట్లాడకూడదు అన్న భయం ఉండాలి. అప్పుడే అతని మాట సమాజానికి పనికొస్తుంది. ఐశ్వర్యవంతుడికి నా డబ్బు నలుగురికి పనికొచ్చేటట్టుగా నేను ఖర్చు పెట్టాలనేటటువంటి కర్తవ్యనిష్టతో కూడుకున్న సామాజిక భయం ఉండాలి. అప్పుడు వాడి ద్రవ్యానికి ఒక విలువ ఉంటుంది. ఏ భయం లేని చోట ఎవరికి ఉపయోగం ఉంటుంది నాకు చెప్పండి? నీకు నువ్వు బరువు అయిపోతావు, నువ్వు సమాజానికి బరువు అయిపోతావు. ఇవాళ సంస్కారము అన్న మాట ఎక్కడ లుప్తం అయిపోతుందంటే,
చదువుకోవడం చాలా గొప్ప విషయం. నేను చదువుని తక్కువ చేసి ఎంత మాత్రం మాట్లాడను. చాలా గొప్పగా చదువుకుంటున్నారు, కానీ ఆ పక్కన చేరవలసినటువంటి సంస్కారము చేరట్లేదు. సంస్కారము చేరకపోవడానికి కారణం పిల్లలు కాదు. చేరకపోవడానికి కారణం ఎక్కడుంది సమాజంలో అంటే, అసలు మీకు చదువుతో పాటుగా పక్కన ఇది లేని నాడు అది శోభించదు, అది మీకు ఉపయుక్తం కాదు. జ్ఞాన కలునిలోని శారదయువులే అంటారు పోతన గారు. అది మీకు గుబాళించాలంటే, మీ శీలవైభవంగా ప్రకాశించాలంటే మీలో ఎప్పుడూ ఆరోగ్యవంతమైన భయం ఉండాలి. ఆ హెల్దీ ఫియర్ లేకపోతే మీరు పాడైపోతారని చెప్పేవాళ్ళు లేడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. కంచికామకోటి మఠానికి పీఠాధిపత్యం వహించారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారని ఒక మహాపురుషుడు. ఆయన అదృష్టమో దురదృష్టమో ఆయనకి గురువు లేరు. ఆయనకి గురువు గారు ఎందుకు లేరు అంటే, ఆయన సన్యసించే సమయానికే ఆయన మీద ఉండవలసినటువంటి పీఠాధిపతులు గురువులు ఇద్దరూ శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఆయన పీఠాధిపతి అయ్యారు. పాపం ఆయనకి ఏమీ తెలియదు అప్పటికి పెద్దగా విషయం. ఒక రోజున ఆయన భిక్ష చేస్తున్నారు, మధ్యాహ్నం వేళ భోజనం చేస్తూ అన్నారు, ఈ పదార్థం బాగుంది, ఏమిటిది అని అడిగారు. అయితే వంటవాడు అన్నాడు, అది తోటకూర పప్పు అండి అన్నాడు. ఓ చాలా బాగుంది అన్నారు ఆయన. ఆ మరునాడు కూడా తోటకూర పప్పు వేసాడు. మళ్ళీ తిన్నారు, బాగుంది అన్నారు. మళ్ళీ తోటకూర పప్పు వేసాడు. 2 రోజులు తిన్నారు. 5వ రోజున అడిగారు, రోజు తోటకూర పప్పు ఎక్కడదని అడిగారు. అడిగితే అతను అన్నాడు, మన మఠానికి మీ శిష్యులు చాలామంది వస్తారు, నేను వాళ్ళతో చెప్పాను గురువుగారికి తోటకూర అంటే ఇష్టం, అందుకని తోటకూర పప్పు తింటారన్నాను. రోజు మోపులు తోటకూర వస్తోంది, దాంతో పప్పు చేస్తున్నానన్నారు. ఆయన ఏం అనలేదు వంటవాడు. అది పరిశీలన అంటే, అది శీల వైభవం అంటే. ఆయన ఏమీ అనలేదు. మరునాడు భిక్ష సమయం అయింది. ఆయన భిక్ష వేళటికి విస్తరి ముందు కూర్చోకుండా గోశాలలోకి వెళ్ళారు. గోశాలలోకి వెళ్ళి ఆవు పేడ తీసి నాలుక మీద రాసుకున్నారు. రాసుకుని గదిలోకి వెళ్ళిపోయారు. మరునాడు మళ్ళీ భోజనం వేళయింది. మళ్ళీ గోశాలలోకి వెళ్ళి పేడ ముద్ద తీసుకుని నాలుకలకు మీద రాసుకుని వెళ్ళిపోయారు. 3వ రోజున ఇది పీఠం శ్రీకార్యం అంటారు, మేనేజర్కి తెలిసింది. పరుగున వచ్చాడు. అయ్యా, ఈ 2 రోజుల నుంచి మీరు భిక్ష చెయ్యట్లేదట, భిక్ష చేయవలసిన సమయానికి గోశాలలోకి వెళ్ళి గోమయం పేడ తీసుకుని నాలుక మీద రాసుకుంటున్నారట, ఎందుకని అడిగారు. ఆయన అన్నారు, నేను కంచికామకోటి పీఠాధిపతిని, ప్రపంచానికే మార్గదర్శనం చెయ్యవలసిన పీఠానికి ఆధిపత్యం వహించాను. నా పేరు తెలియకపోవచ్చు, నేను సత్యదండం పట్టుకుని కాషాయం కట్టుకుని నడిచి వెడుతుంటే శంకరాచార్యుల వారు వస్తున్నారు అంటారు. నేను ఏ ఊరు వెళ్ళినా ఈ వార్త వెడుతుంది, శంకరాచార్యుల వారికి తోటకూర పప్పు ఇష్టం అని. కొన్నాళ్ళు తీసుకొస్తారు. ఎండాకాలం వస్తుంది, తోటకూర దొరకదు, ఎక్కడి నుంచో కష్టపడి తెస్తారు. ఈ శంకరాచార్యుల వారికి తోటకూర తేవడానికి చస్తున్నామంటారు. 10 మందికి మంచి చెప్పవలసిన వాణ్ణి, ఇంద్రియ నిగ్రహం గురించి చెప్పవలసిన వాణ్ణి తోటకూర పప్పు నోట్లో పెట్టుకుని ఇది రుచిగా ఉందని వంటవాడితో చెప్పాను. అంటే ఒక నాలుకని నిగ్రహించుకోవడం చేత కానీ నేను ఆ నాలుకతో దేశానికి అంతటికి మంచి మాటలు చెప్పనా? వంటవాడిది కాదు తప్పు, రుచికి లొంగిన నా నాలుకది నాది తప్పు. అందుకే ఇంక ఎన్నడూ రుచికి లొంగడం మానితే తప్ప ఈ నాలుకతో ఇక మంచి మాటలు చెప్పకు అని నా నాలుకని గోమయంతో శుభ్రం చేసుకుంటున్నాను. శుద్ధి చేసిన తర్వాతే మళ్ళీ పదార్థం తీసుకుంటానని 3 రోజులు గోమయంతో శుద్ధి చేసి తర్వాత ఆయన ఆహారం తీసుకున్నారు. అంటే ఆయన నిజంగా ఏమైనా నేనేదో అన్నాను కానీ నువ్వు వెళ్ళి వీధిలో అందరికీ చెప్పగలగా అన్నారు అనుకోండి, అది కూడా అనొచ్చు. కానీ ఆయన వంటవాడిని అనలేదు అలా. వంటవాడి తప్పే ఉంది, బాగుందన్నారు కాబట్టి తోటకూర తెప్పించాడు. అతని ప్రేమ అతనిది. కానీ ఒక పీఠాధిపతిగా ఉన్న వ్యక్తి అలా నాలుకకి రుచికి లొంగచ్చా? ఆయన వెంటనే ఇంత పెద్ద పీఠంలో ఇంత పెద్ద పదవిలో కూర్చున్న నేను ఇలా ప్రవర్తించకూడదనుకున్నాను. అనుకుని వెంటనే గోమయంతో శుద్ధి చేసుకున్నారు. నాకు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తెలుసు, ఎంకేఆర్ వినాయక్ అని, మీ అందరికీ కూడా చాలామంది తెలిసి ఉండొచ్చు. వినాయక్ గారు మా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేను పనిచేస్తున్న సంస్థలో సీనియర్గా పనిచేసేవారు. వారు ప్రతిరోజు మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో ఆహారం తీసుకుని ఒక్క 10 నిమిషాలు ఎవ్వరితో మాట్లాడకుండా ఏదో ఒక శ్లోకం వ్యాఖ్యానం తీసి ఒక్క 10 నిమిషాలు చదివేవారు. ఎందుకని అంటే ఆయన ఒక మాట చెప్పేవారు, నేను
ఒక ఫైల్ మీద సంతకం చేస్తే అది కొన్ని వందల మంది యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తుంది, అంతమంది యొక్క కష్ట సుఖాలని నిర్ణయిస్తుంది. ఈ పదవిలో కూర్చున్న నేను అధికారం ఉంది కదా అని వాడడం కాదు, ఆ అధికారం చలాయించడానికి కావలసిన యోగ్యతని పొందుతున్నానా లేదా, దానికి తగిన అర్హత పొంది ఉన్నానా లేదా అన్నది జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతిరోజు అన్నంతో పాటు భగవద్గీత పుచ్చుకుంటాను. అన్నం లోపలికి పుచ్చుకుంటాను, శరీరాన్ని నిలబెట్టడానికి భగవద్గీతని మెదడులోకి పుచ్చుకుంటాను. ఈ బలాన్ని, భగవద్గీత ఇచ్చిన భయాన్ని, తప్పు చేస్తే రేపు మళ్ళీ గీత చదవాలి నేను, ఆ ఆరోగ్యవంతమైన భయంతో శరీరంలో ఉన్న బలాన్ని, కుర్చీలో ఉన్న అధికారాన్ని కలుపుతాను, కలిపి పని చేస్తానన్నారు. ఆయన పనిచేసిన నాళ్ళు స్వర్ణయుగం. ఆయన ఒకప్పుడు ఇన్స్పెక్షన్కి వచ్చారు, నేను పనిచేస్తున్న డిపోకి. లేబర్ అందరూ భోజనం చేస్తున్నారు, క్యారేజీలు విప్పుకొని. సర్రం లోపలికి వచ్చింది కారు. ఆయన మాకు స్టేట్ అంతటికి హెడ్, అత్యున్నత పదవి. ఆయన కార్ డోర్ తీసుకుని కిందకి దిగారు. లేబరు క్యారేజీలు విప్పుకొని ప్లాట్ఫామ్ అంతా కూర్చొని అన్నం తింటారు. వాళ్ళు అన్నం తినబోతున్నారు. సీనియర్ రీజనల్ మేనేజర్ వచ్చేసారు. వాళ్ళు గబగబా క్యారేజీలు మూత పెట్టి ఎంగిల్ చేతులతో నించున్నారు. కార్ దిగి ఆయన గొడౌన్లోకి రావచ్చు ఇన్స్పెక్షన్కి, చేతులు కడుక్కుని వెళ్ళిపోతారు ఆయన వెనకాల. ఆయన ఏదైనా కాటా చూపించండి, బరువు చూపించండి అంటే బస్తాలు బరువు చూపించాలి. ఆయన కార్ దిగి ఇలా చూశారు ప్లాట్ఫామ్ అంతా, చూసి 2 చేతులు ఎత్తి ఇలా నమస్కారం పెట్టి ఒక్కటే మాట అన్నారు, నన్ను క్షమించండి, నేను మీరు భోజనం చేసే టైంకి వచ్చాను, నేను సీనియర్ రీజనల్ మేనేజర్ని, లంచ్ బ్రేక్ నాకు తెలిసి ఉండాలి, మీరు లంచ్ బ్రేక్లో భోజనం చేస్తున్నారు, ఆ టైంలో నేను వచ్చాను, మీ అందరూ భయంతో లేచి నించున్నారు, మీ భోజనం సరిగ్గా చేయకుండా ఒక లిప్త కాలం అడ్డుపడ్డాను, నన్ను మీరు క్షమించెదరుగాక, నేను మీ భోజనాలు అయ్యాకొస్తాను, ఆఫీసులో కూర్చుంటాను, మీరు భోజనాలు చేయండి అని వెళ్ళిపోయారు. అలా ప్రవర్తించగలగడం అంటే ఆయన ఒక సీనియర్ ఐఏఎస్. ఆయన గొడౌన్లోకి వెడితే ఎవరి కోసం వస్తారు అంటే వస్తారు, ఎవరి కోసం వస్తారు? క్యారేజ్ తింటున్నా క్యారేజ్ ఆఫ్ చేసి చేయకడికి వెళ్ళిపోతారు. ఆయన వెనకాల నేను భోజనం చేస్తున్నాను ఉండమని అంటారు ఏమిటి ఆఫీసర్ని, పెడతారు. కానీ అది సంస్కారం. చదువు పక్కన అది ఉంది. అందుకే ఎప్పుడో చేశారు వినాయక్ గారు సీనియర్ రీజనల్ మేనేజర్. కానీ నా మనసులో వాడిపోని గులాబీ పరిమళంలా ఆ సంఘటన ఎప్పటికీ నాకు జ్ఞాపకం ఉండిపోయింది. సంస్కారం అనేటటువంటిదే. మీరు ఏ పదవిలో కూర్చోండి, మీరు విద్యార్థి కండి, మీరు కొడుకు కండి, మీరు అన్న కండి, మీరు తండ్రి కండి, మీరు పౌరుడు కండి, మీరు ఏది అవ్వండి, మీకు గొప్ప వికసనాన్ని తీసుకొచ్చేది, మీకు దేశానికి గౌరవం కూడా తీసుకొచ్చేది ఏది అంటే సంస్కార వైభవం. ఒక గుమాస్తా ఉండొచ్చు, అంత మాత్రం చేత తక్కువని మీరు అనుకోకండి. ట్రస్ట్ వర్దినెస్ అని ఒకటి ఉంటుంది. ఒక గుమాస్తా నోట్ ఫైల్ రాస్తే ఆఫీసర్ చోటు సంతకం పెట్టేస్తాడు. ఎందుకంటే అతని మీద ఉన్న నమ్మకం, అతని మీద నమ్మకంతో సంతకం పెట్టేస్తాడంతే. నాకు తెలుసు కొన్ని సంఘటనలు. మా ఆఫీస్లో ఒక కీలకమైనటువంటి ఫైల్ పెట్టవలసి వచ్చింది ఒకప్పుడు. రాత్రి బవళ్ళు 3 రోజులు చదివి ఒక ఆయన నోట్ ఫైల్ రాశాడు. ఒక చిన్న ఎల్డీసీ గుమాస్తా ఫైల్ రాశాడు. రాస్తే అతని మీద నమ్మకంతో సంతకం పెట్టాడు ఆఫీసర్. అలా సంతకం పెట్టినందుకు సంస్థకి కొన్ని లక్షలు కలిసి వచ్చింది. కలిసి వస్తే ఉన్నతాధికారులు ఈ అధికారిని పొగిడారు. ఇన్ రైటింగ్ అతనికి అప్రిసియేషన్ ఇచ్చారు. ఇస్తే ఆయన తిరిగి వచ్చి అన్నాడు, ఏమయ్యా నువ్వు ఇంత గొప్పగా రాశావు, నీ వలన కీర్తి వచ్చింది జిల్లాకి, నీ వలన కీర్తి వచ్చింది నాకు, నీకు నేను స్కూటర్ కొని పెడదాం అనుకుంటున్నాను అన్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసా, నేను నా కర్తవ్యాన్ని చేశాను, దానికి స్కూటర్ ఎందుకండి, నేను అలా చేయకపోతే తప్పు, నేను అలా చెయ్యడం నా కర్తవ్యం కాబట్టి నేను చేశానన్నాడు. ఆ తరువాత ఆయన రిటైర్ అయిపోయే పర్యంతము కూడా ఆయన ఏ సీట్లో కూర్చున్నా ఆయన ఫైల్ పెడితే ఇక పై అధికారి చూసేవాడు కాదంటే చూడకూడదని కాదు, అంత నమ్మకం. కారణం ఆయన సంస్కారం. ఆయన ఏ ప్రలోభానికి లొంగ. అలా లొంగకుండా ఉండడానికి కారణం ఆరోగ్యవంతమైన భయం. ఒకడు చూస్తున్నాడు, పరమేశ్వరుడు అన్నవాడు చూస్తున్నాడు. నేను ఏ తప్పు చేస్తున్నానో వాడు చూడగలడు. రేపు నేను ఎలా పెడతాను మళ్ళీ పూజామందిరంలోకి, రేపు నేను ఎలా పెడతా గుడి దగ్గరికి, ఈ భయంతో జాగ్రత్తగా ఉండగలిగేవాడు. సంస్కారమును నేర్చుకోండి, సంస్కారం ఏర్పరచుకోండి. నోటితో చెప్పడం చాలా కష్టం, కానీ సంస్కారం ఏర్పరచుకోవడానికి ఆలంబనం ఎక్కడ ఉంటుంది, అది అవసరం.
హెల్తీ ఫియర్ అన్నది లేదనుకోండి జీవితంలో, మీరు ఎంత ప్రయత్నించండి, ఒక మనిషికి ఒక విషయాన్ని చెయ్యడంలో అంత గొప్ప దీక్ష ఎక్కడి నుంచి లభిస్తుందో తెలుసా? పెద్దలు చెప్పినటువంటి మాటల మీద ఉన్నటువంటి గౌరవం చేత వస్తుంది. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు. తల్లి కౌసల్య చెప్పింది, ఎందుకురా నీకు లేనిపోయిన అరణ్యవాసం, వెళ్ళకు, నా మాట విను, లేదా నేను వచ్చేస్తాను, మీ నాన్నను వదిలేసింది. ఆయన అన్నాడు, నాకు ధర్మం కావాలమ్మా, నాన్నగారు చెప్పిన మాట నిజం చేస్తాను, అందుకుని వెళ్ళిపోతానన్నాడు. కౌసల్య ఒక మాట చెప్పింది, దాన్ని ఇప్పటికీ శ్రీరామాయణంలో పెద్దలు ఏమంటారంటే అమ్మ కట్టించిన చద్దెన్నపు మూట అంటారు. అందున ఒక వ్యక్తి జీవితాన్ని బాగా ప్రభావితం చేసేది ఎవరు అంటే తల్లి. తల్లి చెప్పిన మంచి మాట, తల్లి చేతిలో వేయించుకున్న ఒట్టు జీవితాన్ని నిర్ణయం చేస్తుంది. ఆవిడొక్క మాట చెప్పింది, యం యం రాఘవ శార్దూల ధర్మం త్వామభిరక్షతు ధృత్యాచ నియమేన చ సవై రాఘవ శార్దూల ధర్మత్వామభిరక్షతు. ఏ ధర్మం 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 అని నువ్వు రామా పట్టుకున్నావో, అది రేపొద్దున్న నీకు ఏదైనా ఒక విషయం ధర్మాన్ని వదిలిపెట్టేస్తే కలిసి వస్తుందనేటటువంటి భావనతో వదిలిపెట్టకుండా ఉండగలిగినటువంటి విశ్వాసము నీ యందు నిలబడుగాక. ఎంత కష్టమైన ధార్మిక మార్గంలోనే నువ్వు బ్రతికెదవుగాక. అలా బ్రతకడం నేర్చుకో, ఈ ధర్మం అలా నిలబెట్టుకోండి. తర్వాత రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు. వాలితో స్నేహం చేస్తే సీతమ్మ ఉత్తరక్షణంలో దొరుకుతుంది. ధర్మం లేని వాలితో నాకు స్నేహం అక్కర్లేదని ధార్మికుడైన సుగ్రీవుడితో స్నేహం చేశాడు. ఎంతో కష్టపడ్డాడు దానివల్ల. సముద్రానికి సేతువు కట్టాడు, హనుమ వెళ్ళారు, రావణాసురుణ్ణి గెలిచాడు, సీతమ్మని తెచ్చుకున్నాడు. అదే రాముడు ధర్మాన్ని వదిలిపెట్టేసినట్టుంటే, అమ్మకిచ్చిన మాట మరిచిపోయి ఉంటే, రాముడు త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం కూడా అయిపోయి కలియుగం వచ్చింది, పూజింపబడి ఉండేవాడా? హెల్దీ ఫియర్. అమ్మకి మాట ఇచ్చాను, ధర్మం మీద గౌరవాన్ని అలాగే ఉంచుకుంటానమ్మా అన్నాను. ధృత్యాచ నియమేనచ, కలిసి వస్తుంది కదా అని ధర్మం వదిలిపెట్టకందమ్మ, అలాగే అమ్మా అన్నాను. అంతే, అమ్మ మాటకి నేను కట్టుబడతానన్నాడు. మహమ్మదీయ సంప్రదాయంలో ఆఫ్ఘనిస్తాన్లో ఒక వ్యక్తి ఉండేవారు, షేక్ అబ్దుల్ ఖాదిర్ ఉల్ జిలానీ అని. ఆ తర్వాతి కాలంలో ఆయన మహమ్మదీయ సంప్రదాయంలో ఒక పెద్ద ప్రొఫెట్, అంటే ఒక సన్యాసి వంటి వ్యక్తిగా మారిపోయారు. ఆయన చిన్నతనంలో ఆవుల్ని కాస్తున్నాడు ఆఫ్ఘనిస్తాన్లో. ఆవుల్ని కాస్తుంటే ఒక ఆవు అరిచింది. అరిచి అంది, ఆవుల్ని కాయడానికి మనుష్య జన్మ ఎందుకురా అంది. మేకల్ని గొర్రెల్ని ఆవుల్ని కాస్తున్నావు, అదే నీ జీవితానికి ప్రయోజనం. మనిషివై పుట్టినందుకు మనుష్య జన్మకి కావలసిన జ్ఞానాన్ని సంపాదించు అంది. ఆయన వెంటనే ఇంటికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఇంటి పైకెక్కి చూశాడు, నేనేం చెయ్యాలి అని. అంటే ఆందోళన. ఆయనకి ఇరాక్ వెళ్ళిపోతున్నటువంటి కొంతమంది భక్తుల యొక్క గుంపు కనపడింది. వెంటనే మేడ నుంచి కిందకి దూకి, అమ్మా నేను జ్ఞానం తెలుసుకోవడానికి ఇరాక్ వెళ్ళిపోతున్నానమ్మా మత పెద్దల దగ్గరికి అన్నాడు. తల్లి ఆగు అంది. లోపలికి వెళ్ళి 40 బంగారు కాసులు తెచ్చింది. తెచ్చి, ఇది మీ నాన్న ఆస్తిలో నీ వాటా, నువ్వు ఇక తిరిగి రావు, నాకు తెలుసు, రావాలని నేను కోరుకోవట్లేదు. నువ్వు నీ గురువు దగ్గర జ్ఞానాన్ని పొంది పరమేశ్వరుణ్ణి చేరుకో. ఈ 40 బంగారు కాసులు పైకి కనపడకుండా నీ కోటు లోపల దారం పెట్టి కుట్టేస్తానని కుట్టేసింది. కుట్టేసి వెళ్ళిపోతుంటే ఆవిడ కొడుకుని పిలిచింది. నా చేతిలో చెయ్యేసి ఒట్టేసి ఒక్క మాట చెప్పాను. చెప్పమ్మా, నీ మాట నేను ఎన్నడూ మరిచిపోనని ఒట్టేశాడు. ప్రాణమే పోయినా అబద్ధం చెప్పనని మాట తప్పకుండానమ్మా అని ఒట్టేసి బయలుదేరాడు. ఆ గుంపుతో కలిసి వెడుతున్నాడు. వెడుతుంటే దారి దొంగలు వచ్చారు. దారి దొంగలు వచ్చి అందరినీ దోచుకుంటున్నారు. పిల్లాడు చిన్న కోటు వేసుకుని వెడుతున్నాడు. నీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగారు వాళ్ళు. నా కోటు లోపల మా అమ్మ కుట్టేసింది, 40 బంగారు కాసులు ఉన్నాయి అన్నాడు. వాళ్ళు పక్కపక్క నవ్వి, పిల్లాడు మనతోనే అబద్ధాలు ఆడుతున్నాడు, కోటులో 40 బంగారు కాసులు ఉన్నాయి వీడి దగ్గర అని వెళ్ళిపోయారు. ఆయన అలాగే నించున్నాడు. అందరినీ దోచేసుకున్నారు. ఈ పిల్లాడిని చూస్తే వాళ్ళకి ముచ్చటేసి పట్టుకుని తీసుకెళ్లి దొంగల నాయకుడి దగ్గర నించోబెట్టారు. అయ్యా, అందరి దగ్గర 5-6 కాసుల కన్నా లేవు. ఈ పిల్లాడిని అడిగాను, నీ దగ్గర ఏమైనా ఉందా అని. 40 కాసులు ఉన్నాయని చెప్తున్నాడు. నాకు నవ్వు వచ్చింది ఈ పిల్లాడిని చూస్తే అన్నాడు. దొంగల నాయకుడు అన్నాడు, ఎరా నీ దగ్గర నిజంగా ఉన్నాయా అన్నాడు. ఉన్నాయి అన్నాడు. ఎక్కడున్నాయి అన్నాడు.
మీకు మామూలుగా జేబుల్లో చేయి పెడితే దొరకదు. నా చేతి లోపలికి మా అమ్మ కుట్టేసింది కోట్లో. 40 కాసులు ఉన్నాయన్నాడు. కోటు విప్పన్నాడు. నాయకుడు కూడా నమ్మలేదు. కోటు విప్పాడు. 40 బంగారు కాసులు వేలాడుతున్నాయి. అదేమిట్రా అలా ఎందుకు చెప్పేశావు 40 బంగారు కాసులు ఉన్నాయని? మీ అమ్మ ఎందుకు కుట్టించింది? దొరకకూడదనే వెళ్ళిపోయావా అన్నాడు నాయకుడు. వాడన్నాడు, ప్రాణమే పోయినా అబద్ధం చెప్పనని మా అమ్మకి మాట ఇచ్చాను. మా అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కన్నా అబద్ధం చెప్పి 40 బంగారు కాసులు దక్కించుకోవడం నాకు గొప్పది కాదన్నాడు. దొంగల నాయకుడి కన్నుల వెంట నీళ్లు బొట్ట 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 కారిపోయాయి. నీకున్న భయం నాకు జీవితంలో ఉండి ఉంటే, నీకున్న భయం నేను నా తల్లి పట్ల, తండ్రి పట్ల, గురువు పట్ల ఉంచుకుని ఉండి ఉంటే ఇంతమంది జీవితాలు బాధ పెట్టేవాడిని కాదు. నిర్భయత్వం అన్న పేరుతో కొన్ని వేల మందిని బాధ పెట్టాను. ఇప్పుడు అర్థమైంది అసలు నిజమైన భయం కలిగి ఉండడం అంటే ఏమిటో. కాబట్టి నేను నీతితో పాటు వచ్చేస్తున్నాను పద అని తన గుంపునంతటినీ తీసుకుని అతనికి శిష్యులైపోయి వెళ్ళిపోయాడు. మహమ్మదీయ సంప్రదాయంలో అతను పెద్ద ప్రవక్త అయ్యాడు. ఒక వ్యక్తి గొప్పవాడవడం, ఒక వ్యక్తి సంస్కారవంతుడవడం ఒకడి బోధ వలన ఉండదు. మీ అంతటా మీరు కమిట్ అవ్వడం మీద ఉంటుంది. హెల్దీ ఫియర్. నేను ఫలానా వారిని ఆదర్శంగా తీసుకున్నాను. అందుకే ఆ నిర్భయత్వము, అధైర్యము, ఈ 2 మాటల మధ్యలో ఉన్న సున్నితమైన సరళరేఖని పట్టుకోవడం దగ్గర రోల్ మోడల్ కావలసి వచ్చాడు. అందుకు ఆదర్శవంతంగా నేను ఫలానా వాళ్ళని తీసుకున్నాను అంటారు. లేకపోతే ఆదర్శవంతమైన వ్యక్తి ఎందుకండి? చిక్కు చెదరని మనస్తత్వంతో నిలబడగలగడమే. అది ఎందుకు వస్తుంది అంటే నువ్వు ఆదర్శంగా తీసుకున్న వాళ్ళ వల్ల వస్తుంది. నెల్సన్ మండేలా గురించి మీ అందరూ వినుంటారు. నెల్సన్ మండేలా మహానుభావుడు ఆ జోహన్స్బర్గ్ దగ్గర ఇప్పటికీ 3 పర్వత శిఖరములు ఉంటాయంటారు. ఆ 3 పర్వత శిఖరం, ఒకదాన్ని టేబుల్ పీక్ అంటారు, ఒకదాన్ని డెవిల్ పీక్ అంటారు, ఒకదాన్ని ఫేక్ పీక్ అంటారు. 3 శిఖరాలు. ఈ 3 శిఖరాలకి బాగా దూరంగా ఒక చిన్న ద్వీపం సముద్రం దగ్గరలో ఉంటుంది. ఓ ద్వీపకల్పం లాంటిది. అక్కడ దాని పేరు రాబిన్ దీవి అంటారు. అక్కడికి కలాం గారు వెళ్ళారు ఒకసారి. అక్కడ నిర్మానుష్యం, సముద్ర ఘోష తప్ప ఏమీ వినపడదు. అంత సముద్ర ఘోష మాత్రమే వినపడేటటువంటి చోట భయంకరమైన నిశ్శబ్దంలో ఒక్క వ్యక్తి మీతో మాట్లాడడానికి రాడు. ప్రపంచం ఏమైపోతుందో మీకు తెలియదు. నెల్సన్ మండేలా 6 అడుగుల వ్యక్తి. ఆయనకి ఇచ్చిన గది 5 అడుగుల కన్నా తక్కువ. అంటే ఆయన కాళ్ళు చాపి తల తిన్నగా పెట్టి పడుకోకుండా పడుకోవాలి. ఆయన మలమూత్ర విసర్జన చేయడానికి టాయిలెట్ లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.